మరియమ్మ తల్లికి దూత కనిపించి నువ్వు గర్భము ధరిస్తావని దేవదూత చెప్పే సిచ్యువేషన్ ఇది సాగరలోనండి. దయాపాప్తురాలా అని దేవదూత మరియ తల్లికి ప్రత్యక్షం అవటం. ఇక్కడ సాగర్లో దూతలామను ఆశీర్వదించటం, ప్రభువు పుట్టటం, ఇక్కడ చిన్నప్పటి నుంచి ప్రభువు జన్మించిన కాడ నుంచి తొట్టిలో పరుండబెట్టటం, అన్నీ ఇక్కడ మరియ తల్లిని దూతలో దర్శించటం కానుంచి, ప్రభువు పుట్టటం కానుంచి వాళ్ళు ఐగుప్తు దేశానికి ప్రయాణం చేయటం, గలిలయ రావటం, ఇక సమస్తము అన్నీ ప్రభు పుట్టిన కానుంచి ఆయన శ్రమ పడే కానుంచి సమస్తము ఉన్నవండి. ఇక్కడ ప్రభువు మళ్ళీ అభిషేకం పొందటం అండి యోహాను ద్వారా. ప్రభు బోధ చేయటం, అన్నీ ఇంకా ప్రభు పుట్టినది మొదలుకొని సమస్తము తండ్రికి సూచనలుగా ఆయన దర్శించిన కానుంచి అన్నీ పెట్టారండి. ఇక్కడ సాగర్, ఇది సాగర. ప్రభువు సిలువ వేయటం మొత్తం ప్రభువు సిలువ వేయటం కూడా ఉంది. ఇక్కడ సిలువ వేసి ప్రభువును దించి అమ్మఒడిలో పరుండబెట్టడం ఈ సిచ్యువేషన్ సాగర్లో. తండ్రి మన కోసం ప్రాణం పెట్టాడని అన్ని గుర్తులండి. నిశ్చయముగా ఆయన మన కొరకు వచ్చి ప్రాణం పెట్టినట్లుగా, ఆయన పుట్టినట్లుగా దూతలు ఆయన్ని మరియని దర్శించి సమస్త మానవాళి రక్షణ నిమిత్తమై పరిశుద్ధుడు గర్భాన పుట్టునని ప్రభువు దూత మరియకు చెప్పటం మొదలు ఇక్కడ మరియ తల్లి కుమారుని ఒడిలో పరుండబెట్టుకోవటం అండ్ ఆయన సిలువ ధరించిన తర్వాత, శ్రమ పొందిన తర్వాత సిలువ మీద గుంట దించి ఆమె ఒడిలో పరుండబెట్టడం అండి సిచ్యువేషన్ సాగర్. ఇది మన కోసం ఆయన ప్రాణం పెట్టి ఉన్నాడండి. అన్నీ గుర్తులు, సూచనలు ఇక్కడ ఒక సూచనలుగా, విగ్రహాలుగా ఎందుకు పెట్టారు అని అంటే నిశ్చయముగా ఇది నిజం జరిగింది అనటానికి గుర్తులుగా ఇవి లిఖితం చేశారండి. అలాగని విగ్రహారాధన అని కాదు, ఒక సూచనలు, ఇవి వాస్తవాలు అనటానికే గుర్తులు, అంతేనండి. అలాగని విగ్రహాలు చేశారు కదా, విగ్రహం పెట్టారు కదా, వాటికి మనం పూజలు చేయాలి కదా అని పూజలు చేయాలని మాత్రము కాదండి. తండ్రి మన కొరకు పుట్టినది, మరి ప్రభువు దర్శించినది, ఇది వాస్తవాలు అని తెలుసుకోవటానికి, సమస్తము ఎరిగి ఉండటానికి మాత్రమే పెట్టారండి. ఇది వేరే ఉద్దేశంతో కాదు. ఆమేన్. వేరే ఉద్దేశంగా ఎవరు కూడా భావించుకుందురుగాక. ఆమేన్.